ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలంన దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి చేరాం కదా. ఈ గొప్ప దినాన్ని బట్టి, ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం. గడిచిన రాత్రి అంతా కూడా మనల్ని క్షేమంగా కాపాడి ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేపి మనము దేవుని సన్నిధిలో చేరి ప్రార్థించే కృపను దేవుడు మనకిచ్చాడు. ఇది నూతన వారము, ఈ దినము పరిశుద్ధ దినము, పునరుత్థాన దినము. ఈ దినము మనము దేవుని మందిరంలోనికి ప్రవేశించి ఆరాధించబోతున్నాం. అందరూ కుటుంబ సమేతంగా ఆరాధిస్తారు కదా. దేవుడు మన తండ్రి, ఆయన మన పరలోకపు తండ్రి, మన దేవుడు. ఆయన మనకు తన యొక్క చిత్తానుసారంగా మనకు కావలసిన మేళ్ళన్నీ అనుగ్రహిస్తున్నటువంటి దేవుడు. తండ్రి, ఆయన మన తండ్రి, నీకు నాకు తండ్రి, పరలోకపు తండ్రి. ఈ లోకంలో మనకు తండ్రిలు ఉన్నట్లే పరలోకంలో ఉన్న మన తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మరి 103వ కీర్తనలో 13వ వచనము, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడను. అంటే ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తాడు అని అర్థము. మన పరలోకపు తండ్రిని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. ఎందుకంటే మన పట్ల ఆయనకు చాలా చాలా శ్రద్ధ ఉన్నది. ప్రభువైన యేసు తన కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, మీరు దేని గురించి కూడా చింతించవద్దు. ఆహారం గురించి కానీ, వస్త్రముల గురించి కానీ, దేని గురించి కూడా మీరు ప్రాణముల గురించి కానీ మీరు దిగులు పడవద్దు, చింతపడవద్దు. ఎందుకంటే పరలోకపు తండ్రి వాటినన్నిటినీ మరి చాలా ఆకాశ పక్షులను మరి అనేకమైన వాటిని పోషిస్తూ ఉన్నాడు. మరి వాటినన్నిటినీ కాపాడుతున్నాడు కదా. మరి మనము అంతకంటే శ్రేష్ఠులం కదా. కాబట్టి ఆయన మన పరలోకపు తండ్రి, ఆయన మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి మన వస్త్రముల గురించి దేని గురించి అయినా కూడా చింతింపనేలా. మీరు రేపటి గురించి కూడా అస్సలు చింతించవద్దు. ఎందుకంటే ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి తిందుమో అని చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని రాయబడింది. అంటే పరలోకపు తండ్రి అంట మన గురించి సమస్తం ఎరిగినటువంటి వాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్తున్నారంటే, ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే, పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించమని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక తండ్రి ఉంటాడు. ఆ తండ్రి మనకు ఈ లోకంలో కావలసినవన్నీ ఇస్తూ ఉంటాడు. అయితే కొన్ని ఈ లోకపు తండ్రి ఇవ్వలేకపోవచ్చు. కానీ పరలోకపు తండ్రి మాత్రం సమస్తమును ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాడు. అయితే నీకేం కావాలనో ఆయనకు తెలుసు, అదే ఇస్తాడు ఆయన. నీకెప్పుడు ఏం కావాలనో ఆయనకు తెలుసు. ఇవాళ చిన్నపిల్లలు ఒకవేళ వచ్చి చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇస్తాడు ఈ లోకపు తండ్రి. అలాగే ఇంకా చాలా చిన్న వయసులోనే వచ్చి నాకు ఒక బైక్ కొనియమని అడిగితే కొనిస్తారా? ఒకవేళ 10 ఏళ్ల వయసులో ఒక అబ్బాయి నేను బైక్ నడుపుతాను నాన్న, నాకు బైక్ కొని అంటే కొనిస్తారా? కొనివ్వరు. ఎందుకంటే అది ఎప్పుడు కావాలి, ఎప్పుడు అవసరం అనేది ఈ లోకపు తండ్రికి తెలుసు కదా. అలాగే పరలోకపు తండ్రి కూడా మనకెప్పుడు ఏమి కావాలో ఆయన ఎరిగి ఉన్నాడు కనుక మనకెప్పుడు ఏది అవసరమో అది ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు, ఆయనకు మనకేది మంచిదో ఆయనకు తెలుసు, మనకు తెలియదు. మన పరలోకపు తండ్రి ఎంతగా మన గురించి ఆలోచిస్తాడంటే సమస్తము ఆయన ముందే ఆయనకు తెలుసు. నీ జీవితంలో ఏం జరగబోతుందో ఆయనకు ముందే తెలుసు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఈరోజు నువ్వు ఏం మాట్లాడతావో ఆయనకు తెలుసు, ఏం చేస్తావో ఆయనకు తెలుసు. సమస్తము ఆయన ఎరిగి ఉన్నాడు. ఎందుకంటే నీవు కూర్చోవడం, నీవు లేవడం ఆయనకు తెలుసు. నీవు పడుకోవడం తెలుసు. నీ నోటికి మాట రాకముందే ఆయనకు తెలుసు ఏం మాట్లాడతావో. నీ తలంపులు, నీ హృదయంలోనికి తలంపులు రాకముందే ఆయనకు తెలుసు. నువ్వు ఎక్కడున్నా కూడా ఆయన నీతోనే ఉంటాడు. నువ్వు పాతాళంలోకి వెళ్ళావా, లేకపోతే ఆకాశం పైకి ఎక్కి వెళ్ళావా, లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నావా, ఎక్కడో దాక్కుంటానని మీరేమన్నా అనుకుంటూ ఉన్నారేమో. లేదు, ఆయన ఎక్కడున్నా కూడా ఆయన మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు, మీతోనే ఉన్నాడు. నువ్వు గదిలో తలుపులు వేసుకొని
ఎంత పనికి మాలిన పనులు చేసినా కూడా దేవునికి తెలుసు, ఆయన చూస్తూనే ఉంటాడు. మరి భయం ఉండాలి కదా మనకు. అందుకే భయభక్తులతో ఉండమని దేవుడు చెప్తూ ఉన్నాడు. తండ్రి అంటే భయభక్తులతో మనం ఉన్నట్లయితే మనం ఏ పాప పని కూడా చెయ్యం. మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే మనము ఎంత భయంకరమైన తప్పిదాలు చేసినా కూడా దేవుడు మనల్ని క్షమిస్తాడు. మీరు తప్పిపోయిన కుమారుని కథ మీకు అందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చివరి వరకు రాయబడిన ఒక స్టోరీ లాగా ఉంటుంది కదా. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం అది. ఆయన చెప్తున్నారు ఏమంటే, ఒక మనిషికి 2 కుమారులు ఉన్నారు. అయితే వారిలో చిన్నవాడు ఏమంటున్నాడంటే, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. అప్పుడు ఆ చిన్న కుమారుడు ఏం చేశాడు? అతడు తండ్రిని ఏమాత్రం కేర్ చేయలేదు, అన్నను కేర్ చేయలేదు. తనకు రావాల్సినదంతా కూడా సమకూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణం అయిపోయాడు. అయితే తన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అతడు తెలివిగా జ్ఞానంతో ఉపయోగించుకొని ఉంటే ఒకవేళ ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ ఈ కుమారుడు బుద్ధి లేని కుమారుడు కనుక వాడేం చేశాడు? తన ఇష్టానుసారంగా దాన్ని వాడాడు. స్నేహితులతో కలిసి దుర్వ్యాపారం చేశాడు. చాలా చెడ్డ పనులకు అదంతా డబ్బులు వాడేశాడు. చివరికి ఏమైపోయిందంటే డబ్బులన్నీ అయిపోయాయి. డబ్బులన్నీ అయిపోయిన తర్వాత స్నేహితులందరూ కూడా అతన్ని వదిలేశారు. అప్పుడు అతడు ఒంటరి అయిపోయాడు. ఆ ఒంటరి అయినప్పుడు ఆ దేశంలో తను వెళ్ళిన ఆ దేశంలో చాలా పెద్ద కరువు వచ్చేసింది. ఆ కరువులో ఆహారం కూడా తనకి దొరకలేదు. అప్పుడు తను ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులు లేవు, మరి ఎక్కడ సంపాదించుకోవడానికి ఏమీ లేదు. ఆ సమయంలో, ఆ కరువు సమయంలో అతడు పని కోసం తిరుగుతూ ఉంటే ఒక వ్యక్తి అతన్ని పందులను మేపడానికి తన పొలంలోనికి వెళ్ళాడు. అయితే ఆ పొలంలోనికి పంపించినప్పుడు ఆ పొలంలో అతను ఎవరు కూడా ఆహారం పెట్టలేదు. ఆ పనికి పంపించాడు కదా ఆ అధికారి, ఆ యజమాని ఎవరో, అతడు కూడా ఆహారం పెట్టలేదు. అతడు ఆకలితో ఆ పిల్లవాడు ఆకలితో ఏం చేయబోతున్నాడంటే ఆ పందులు తినే పొట్టును తను కూడా తినాలి అన్నంత ఆశ పుట్టింది. ఇంకా ఆకలితో ఇంకేం చేయాలో, ఎలాగ కడుపు నింపుకోవాలి, కడుపులో బాధేస్తుంది, కడుపులో ఆకలిస్తుంది, ఎలా నింపుకోవాలి అని ఆ పందులు తినే పొట్టును తన కడుపు నింపుకోవాలని, ఆ పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడంట. అంత భయంకరమైన జీవితము. ఆ సమయంలో అతనికి అప్పుడు బుద్ధి వచ్చింది. అంతవరకు బుద్ధి లేదు. ఎందుకంటే అతని ఆలోచన విధానము కంప్లీట్గా దేవునికి విరోధంగా ఉంది. ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చిందో అప్పుడు అతనికి అనిపించింది, నా తండ్రి దగ్గర ఎంతమంది పనివాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ సమృద్ధిగా రోజు బాగా చక్కగా ఆహారం తింటున్నారు. నేనైతే ఇలా ఉన్నాను. ఇంత భయంకరమైన స్థితిలో, ఆహారం కూడా దొరకని పరిస్థితులలో, పందులు తినే పొట్టుతో ఆహారంని కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నటువంటి ఈ భయంకర పరిస్థితిలో నేనున్నానే. ఇంత భయంకరమైన జీవితం నాకు అవసరమా? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుక్కుంటాను. నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, తండ్రికి విరోధంగా కూడా పాపం చేశాను అని చెప్తున్నాడు అతను. అంటే అతనికి తెలుసు దేవునికి విరోధంగా కూడా తను పాపం చేశాడు. ఎందుకంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు కదా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అర్థమేమి? మనం తల్లిదండ్రుల మాట వినాలి. మరి అతడు తండ్రిని లెక్క చేయలేదు, తండ్రికి దూరంగా వచ్చేశాడు. మరి ఆ తండ్రికి వ్యతిరేకంగా పనిచేశాడు. కనుక తను వెళ్ళి, నేను దేవునికి పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడును అని అనిపించుకోవడానికి నాకు అసలు అర్హత కూడా లేదు. కానీ నన్ను నీ కూలి వాళ్ళలో ఒకరిగా పెట్టుకో అని అడుగుతాను. బహుశా దేవుడు, నా తండ్రి నన్ను క్షమిస్తే నన్ను తన పనివానిగా పెట్టుకుంటాడు అని అనుకొని, ఒక ధైర్యం చేసుకొని, ఒక ఆశతో అతడు వస్తూ ఉన్నాడు. అయితే తండ్రి హృదయం ఎలా ఉంది? అతడు వెళ్ళినప్పటి నుంచి తన కుమారుని కోసం పరితపిస్తూనే ఉన్నాడు. ఆ తండ్రి తన కుమారుని కోసం చాలా బాధపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు తన కుమారుడు ఎప్పుడు వస్తాడా అనుకుంటూ అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు.
అతడు ఎదురు చూస్తూ ఎంతగా ఎదురు చూస్తున్నాడంటే బహుశా అలాగా మిద్దె మీద అలా నిలబడి చూస్తూ ఉంటాడేమో దూరంగా, ఎవరైనా వస్తున్నారేమో అని. అప్పుడు దూరంగా ఒక ఫిగర్ కనపడింది. తన కుమారునిలాగే ఉన్నాడు. చింపిరి దుస్తులు, అసలు ఏమి దుమ్ము కొట్టుకొని పోయిన శరీరము, చిందరవందరగా ఉన్న తల జుట్టు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి వస్తున్నాడు, తల వంచుకొని వస్తున్నాడు. ఆ వ్యక్తిని చూడగానే అతను నా కుమారుడు అని అనిపించింది. అతని నడక అంతా నా కుమారుడిలాగే ఉంది. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆ తండ్రి. ఎంత ప్రేమ తండ్రికి! పరిగెత్తి వెళ్ళి కనికరపడ్డాడు. వాడిని చూసి కనికరపడి ఆ కుమారుని ఆ మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకంటే వాడు తన కుమారుడు కదా. తండ్రికి తన కుమారుని ఎడల ప్రేమ ఎప్పుడూ ఉంటుంది. వాడు ఎంత భయంకరమైన తప్పు చేసినా, పాపం చేసినా, ఒకవేళ వాడిని ఏదో ఒక విధంగా శిక్షించి వాడిని బాగు చేయాలని అనుకుంటాడు, కానీ ప్రేమించడం మాత్రం మానడు కదా. తండ్రికి ఎంతో ప్రేమ ఉంటుంది పిల్లల మీద. ఆ కుమారుని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతగానో ప్రేమగా వాడిని రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, తండ్రి, నేను పరలోకానికి విరోధంగాను నీ ఎదుటను పాపం చేశాను. నేను నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అని చెప్తే తండ్రి ఏమంటున్నాడు, అసలు ఆ మాటలు కూడా వినలేదు, ఆ మాటలను పట్టించుకోనే లేదు. అతడు వెంటనే తన దాసులను చూసి ఏం చెప్తున్నాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. మనము సంతోషిద్దాం, చక్కగా డిన్నర్, చాలా విందు చేసుకుందాం అని చెప్పి అతను అనుకుంటున్నాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను అని చెప్తూ ఉన్నాడు. ఆ విధంగా సంతోషపడుతూ ఉన్నాడు తండ్రి. అంటే ఆ తండ్రికి తన కుమారుడు రావడమే చాలు. అతడు బుద్ధి తెచ్చుకొని వచ్చాడు కదా, క్షమాపణ అడిగాడు కదా, క్షమాపణ అడిగితే చాలు. అతని మనసు మారిపోయింది. అతనికి ఎంతో సంతోషము. చనిపోయి బ్రతికాడు అంటే అర్థము అతడు మారు మనస్సు పొందుకున్నాడని, నూతన సృష్టిగా మారాడని. సంతోషంగా, ఎంత సంతోషంగా తండ్రి అతన్ని రిసీవ్ చేసుకొని అతనికి మళ్ళీ తిరిగి తన కుమారుడు అనే ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఉంగరము అనేది ఒక అధికార సూచన, చెప్పులు అనేవి అధికార సూచన. కాబట్టి అతనికి పాదములకు చెప్పులు తొడిగించి చేతికి ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రములు అంటే మంచి వస్త్రములు, విలువైన వస్త్రములు ధరింపజేశాడు. ఎంత సంతోషం! అందరూ సంతోషంగా మరి విందు చేసుకుంటూ సంతోషిస్తూ ఉన్నారు. తండ్రి యొక్క సంతోషం ఎందుకు అంటే తన కుమారుడు తిరిగి వచ్చాడు. తన కుమారుడు తప్పిపోయి దొరికాడు. అంటే తప్పిపోవడం అంటే మార్గం తప్పిపోయాడు, తిరిగి మార్గం తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చేసాడు. మరి ఆ తండ్రి ఎంత సంతోషించాడో అది మనకు అర్థమవుతుంది కదా. మన పరలోకపు తండ్రి కూడా అంతే. ఆయన కూడా మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన మనల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టడు. నువ్వు తప్పిపోయి దూరంగా వెళ్ళిపోయి దేవునికి విరోధంగా ఎంత భయంకరమైన పాపం చేసి ఉంటున్నా కూడా దేవుని యొక్క దృష్టి నీ పైన ఉంటుంది. ఎప్పుడు వస్తాడా, నా దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఆయన చూస్తూ ఉంటాడు. నీవు మనసు మార్చుకొని దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను సంతోషంగా అంగీకరిస్తాడు. ఆయన తన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎప్పుడు కూడా కాదనడు. ఆయన పరలోకపు తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనకు దేవుడు ఎంత గొప్ప అధికారం ఇచ్చాడంటే తండ్రిగా మనం పిలవగలిగే అధికారం మనకిచ్చాడు. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఏ ఇతర దేవుళ్ళను ఎవరు కూడా తండ్రిగా పిలవరు. చూసారా మీరు ఎప్పుడైనా? ఏ ఒక్కరు కూడా తండ్రి అనే వాళ్ళ దేవుణ్ణి పిలవరు. మరి మనకు ఇంత గొప్ప ధన్యత వచ్చింది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఎప్పుడూ ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నాడు. అయితే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు అధికారం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళేంత స్వాతంత్రం మనకు లేదు. అయితే దేవుడు ఎప్పుడైతే తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపించి ఆయన యొక్క విలువైన రక్తాన్ని చిందింపజేసి ఆయన శరీరాన్ని గాయపరిచి శిలువ మీద మరణమయ్యేలాగా చేసి ఒక యాగం సమర్పించాడో,
బలియాగము సమర్పించాడు. ఆయన ఆ దాని ద్వారా మనకందరికీ కూడా క్షమాపణ లభించింది. మనమంతా కూడా క్షమాపణ పొందుకున్నాము, రక్షణ పొందుకున్నాము. మరి ఆయన తిరిగి లేచాడు. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుంచి లేపాడు. ఆ విషయాన్ని నేను నమ్మినట్లయితే, ఆయనను విశ్వసించి హృదయంలో అంగీకరించి నోటితో ఒప్పుకున్నట్లయితే మనము తప్పకుండా రక్షణ పొందుకుంటాము. మనకు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ ఎలా లభించిందంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఒక ప్రధాన యాజకుడిగా ఉంటూ ఆయన ద్వారా మనము దేవుని కృపాసింహాసనం వద్దకు ఎంతగానో ధైర్యంగా మనం వెళ్ళగలుగుతున్నాము. ఆయన సన్నిధిలో మన సమస్తమైన మన యొక్క కోరికలు, మన యొక్క ప్రార్థనలు, మన యొక్క కృతజ్ఞతలు సమస్తమును కూడా మనము చెల్లించుకోగలుగుతున్నాము. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తం కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అని చెబుతూ ఉన్నాడు. అలాగే తండ్రిని ప్రార్థించుటకు దేవుడు మనకు ఎలాంటి గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడంటే, దేవుని ఆత్మను మనకు అనుగ్రహించాడు. మనము ఇక భయపడము. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడు ఇంకా మనకు భయం ఉండదు. మనము మరలా భయపడడానికి మనము దాస్యపు ఆత్మను పొందలేదు. ముందైతే మనము దాస్యపు ఆత్మను కలిగి ఉన్నాము. దేవుణ్ణి అంగీకరించక ముందు మనము దాస్యపు ఆత్మను కలిగి ఉన్నాము. అయితే ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో అప్పుడు మనలో దాస్యపు ఆత్మ లేదు, కానీ మనము దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టగలిగిన ఒక గొప్ప ధన్యతను మనకు దేవుడిచ్చాడు. అది ఒక గొప్ప ధన్యత. కాబట్టి తండ్రి దగ్గరికి మనము నేరుగా వెళ్ళడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ గొప్ప ధన్యత మనకు ఉన్నందుకు, అలాంటి గొప్ప దేవుడు తండ్రిగా మనకున్నందుకు మనం ఎంతో అద్భుతంగా మనము దేవుని యొక్క కృపను బట్టి ఎంతగానో సంతోషించవచ్చు. ఆయనను ఆరాధించడానికి ఇంతకంటే గొప్ప కారణం ఇంకేముంటుంది? మరి మనము ఆరాధించడానికి ఇవాళ వెళ్తున్నాము. ఈ దినము పునరుత్థాన దినమైంది కదా. మనము ప్రభు దినంలో ఎంతో సంతోషంగా సమాజంగా కూడి ఆరాధించడానికి మనం వెళ్తున్నాము. మరి ఆ దేవాది దేవుని సన్నిధిలో ఆయన మన తండ్రి అయి ఉన్నందుకు ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి ఈ దినము ఫాదర్స్ డే కదా. ఈ దినం ఫాదర్స్ డేని అందరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎంతోమంది తమ యొక్క తండ్రులకు సంతోషంగా మరి ఒక గ్రీటింగ్స్ తెలపడం, మరి అనేక విధాలుగా వాళ్లకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. తండ్రికి తన ప్రేమను కనపరుస్తూ ఉంటారు. మరి మనకు పరలోకపు తండ్రి కూడా ఉన్నాడు కదా. ఆ పరలోకపు తండ్రికి కూడా మనము దినదినము అనుదినము అనుక్షణం కూడా మనము కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. మరి ఈ ఫాదర్స్ డే దినాన మనము సంతోషంగా తండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ లోకంలో తండ్రులు ఎంత ప్రేమిస్తారు, ఎంత త్యాగమూర్తులుగా ఉంటారు, ఎంతగా కష్టపడతారు. తమ పిల్లల ఉన్నతి కొరకు, తమ పిల్లల భవిష్యత్తు కొరకు ఎంతగానో కష్టపడి ఎంతో ప్రయాసపడుతూ తమ పిల్లలను ఉన్నత స్థితికి తీసుకురావాలని ఎంతగానో కోరుకుంటూ వారి కొరకు సమస్తమైన ప్రయత్నాలు చేసి వాళ్ళను తీర్చిదిద్దడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. మరి అలాంటి తండ్రులను మనం ఎప్పుడు కూడా సన్మానించాలి. ఈ లోకంలో తల్లిదండ్రులను సన్మానింపుము, మీరు దీర్ఘాయుష్మంతులై ఉంటారు అని మనకు ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. మరి ఆ ఆజ్ఞను బట్టి, ఆ ఆజ్ఞ ప్రకారము విశ్వాసులమైనటువంటి మనమందరం కూడా మన తల్లిదండ్రులను మనము సన్మానించాలి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిని తండ్రిని మనం ఎంతగానో సన్మానించాలి.
వారు ఇంతకాలం మన కొరకు ఎంత కష్టపడ్డారు, ఎంత ఆ, ఎన్నో శ్రమలకు ఓర్చుకొని ఎన్నో కష్టాలు అనుభవించి మనల్ని పైకి తీసుకొని వచ్చారు అన్న కృతజ్ఞతతో మనం వారిని ఎంతగానో ప్రేమగా చూడగలిగితే అంతే చాలు. ఒక్క దినమే కాదు, ఫాదర్స్ డే అంటే ఈ ఒక్క దినమే కాదు, ఎవ్రీడే ఈజ్ ఎ ఫాదర్స్ డే. ఎందుకంటే ప్రతిదినము మనం మన తండ్రిని చూస్తున్నాము, మన తండ్రితో మాట్లాడుతున్నాము, మన తండ్రులతో మనం కలిసి మెలిసి అనేక విషయాలు పంచుకుంటున్నాము. అయితే ఈ దినాన ఎంతమంది తండ్రి లేని వారు కూడా ఉన్నారు కదా. అలాంటి వారి కొరకు మనం ఎంతగానో ప్రార్థించాలి. తండ్రి లేని వారికి తండ్రి ఎవరంటే మన తండ్రి అయిన దేవుడే. ఆ దేవుడు ప్రతి ఒక్కరికి తండ్రి, తండ్రి లేని వారికి తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, ఈ లోకంలో ఎవ్వరికి కూడా మీరు తండ్రి అని పేరు పెట్టవద్దు. భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అయిన యెషయా అంటున్నారు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన యోహాను ఏమంటున్నారంటే, తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, మొదటి వచనంలో, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. అంటే దేవుడు మనకు తండ్రి అని, మనము దేవుని పిల్లలము అని పిలువబడినట్లుగా దేవుడు మనకు ఇలాంటి ప్రేమను అనుగ్రహించాడు అని అతడు ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నాడు. నిజమే, ఆయన మనకు తండ్రి కనుక మనం ఆయనను ప్రేమించాలి. ఈ లోకపు తండ్రిని మనం ఎలాగ ప్రేమిస్తున్నామో అలాగే మనం పరలోకపు తండ్రిని ప్రేమించాలి. పరలోకపు తండ్రి, ఈ లోకపు తండ్రి మన పట్ల ఎలా జాలిపడతాడో, తండ్రి తన ఎడల జాలిపడినట్లు దేవుడు కూడా మన పట్ల జాలిపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎంత ప్రేమించాడంటే మన పాపములను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు ఆయన. మనము ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే చాలు, ఆయన వాటిని క్షమించేస్తాడు, మన పాపములను క్షమించేస్తాడు. ఆయన ఇంకా వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడు. మనం ఏం చేయాలి? మనం కూడా ఆ పాపములను విడిచిపెట్టి సంతోషంగా ఆయనతో జీవించాలి. అది మనకు దేవుడు ఇచ్చినప్పటి బాధ్యత. మనం తప్పకుండా దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉంటే మనం ఎప్పుడు కూడా దేవుని కృపలోనే ఉంటాము, దేవుని చేతులలోనే ఉంటాము, దేవుని ప్రొటెక్షన్లోనే ఉంటాము, దేవుని నడుపుదలలో మనం చక్కగా నడుచుకోగలుగుతాము. ఈ లోకంలో మనము సరైనటువంటి రీతిలో సంతోషకరమైనటువంటి జీవితము జీవించగలుగుతాము. మరి అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉందామా? మనము ఈ లోకంలో మన తండ్రులను ఎంతగానో జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. వారికి అందరికీ కూడా మనం విషెస్ చెప్పాలి, గ్రీటింగ్స్ చెప్పాలి. ఐ విష్ ఆల్ ద ఫాదర్స్ ఎ వెరీ హ్యాపీ ఫాదర్స్ డే. సంతోషకరమైన ఫాదర్స్ డే ప్రతి ఒక్కరూ తమ పిల్లలతో గడపాలని ఎంతగానో కోరుకుంటున్నాను. ప్రభు వారిని అందరినీ కూడా దీవించునుగాక. ఈ దినము ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ కృపావార్తను దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందామా? చుదుట ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు తండ్రి. అవును ప్రభా, నీవు మా పరలోకపు తండ్రి. దేవా, ఈ లోకంలో తండ్రి లేని వారు అనేక మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి నీవే తండ్రివి నాయన. ఎవరు కూడా చింతించవలసిన అవసరం లేదు. తండ్రి లేని వారు, తండ్రి మాకు తండ్రి లేడు అని ఎవరు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభా, నీవు ప్రతి ఒక్కరిని గురించి ఆలోచిస్తున్నావు. ప్రభా, మేమేం తినాలో, ఏం త్రాగాలో, ఏం ధరించుకోవాలో అని మేము దిగులు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు మా గురించి మాకేం కావాలో మీకు ముందుగానే తెలుసు. కాబట్టి మీరు మాకు సమస్తం అనుగ్రహిస్తున్నారు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి దేవా, నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి నీకు వందనములు. మమ్ములను తండ్రి మీరు ఒక తండ్రిలాగా తండ్రి తన కుమారులా జాలిపడినట్లు మా పట్ల మీరు జాలిని చూపిస్తున్నందుకు వందనములు ప్రభా. మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనములు. అవును తండ్రి, ప్రేమించావు కనుకనే నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములు కడిగి వేశావు, మాకు రక్షణనిచ్చావు నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినము ఫాదర్స్ డే అందరూ జరుపుకుంటున్నారు. అవును ప్రభా, మరి ప్రపంచమంతటా తండ్రి అందరూ తమ కుటుంబంలో తమ తండ్రులను ఎంతగానో గౌరవిస్తూ సన్మానిస్తూ వారితో సంతోషంగా సమయం గడుపుతూ ఉన్నందుకే
నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అంత గొప్ప ధన్యత మరి మీరు ఇచ్చారు నాయన, నీకు వందనంలో. ఎవరైనా తమ తండ్రులను మరి సరిగా ట్రీట్ చేయకుండా ఉన్నట్లయితే అలాంటి వారందరూ కూడా తమ మనసు మార్చుకుందరుగాక. తప్పకుండా తమ తండ్రులను చక్కగా చూసుకునేటట్టుగా వారి హృదయాలను ప్రేరేపించండి. తల్లిదండ్రులను చక్కగా చూసుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి మనసులను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, తల్లిదండ్రులందరినీ కూడా దీవించండి. వారందరూ కూడా నేను ఎంతగానో శ్రద్ధతో తమ పిల్లలను పైకి తీసుకొచ్చారు దేవా, నీకు వందనంలో. ఇంకా నూతనంగా తండ్రులైనటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనంలో. వారు కూడా మంచి జ్ఞానంతో తమ పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కూర్చున్నప్పుడు లేచినప్పుడు తండ్రి దేవుని గురించి చెప్పగలిగే ఆ హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా. మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నాయన ప్రభా దుఃఖంలో మరి వేదనలో ఉన్నారో తండ్రి, తండ్రులు లేనటువంటి వారు ఎంత బాధపడుతున్నారు, వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం, సహాయం చేయండి. మా తండ్రి, ఎంతోమంది తండ్రులు అనారోగ్యంతో బాధలో ఉన్నారు నాయన, వేదనలో ఉన్నారు తండ్రి ప్రభా. మరి వారికి స్వస్థత దయచేయండి. పడకలలో ఉన్నారు ప్రభా, లేవలేని స్థితిలో ఉన్నారు దేవా. మీరు వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ గాయపడిన హస్తం చేత ముట్టండి, స్వస్థపరచండి దేవా. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరినీ లేవనెత్తండి దేవా ప్రభా. మీ కృప వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. పిల్లలు ఎంతగానో రోధిస్తున్నారు, పిల్లలు ఎంతగానో దుఃఖిస్తున్నారు నాయన, వారి తండ్రి కొరకు మా ప్రభా. వారిని మీరు ఆదరించండి తండ్రి ప్రభా. వారి కొరకు ఆ తండ్రిని మేల్కొల్పండి, ఆ తండ్రిని బాగు చేయండి, ఆ తండ్రికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మరి ఏ విధమైన అనారోగ్యం కలిగి ఉన్నారో ఆ అనారోగ్యం అంతా కూడా తొలగిపోనుగాక. పనిచేయని కిడ్నీలు పనిచేయనుగాక, పనిచేయనటువంటి గుండె కండరాలు కానీ, మరి ఊపిరితిత్తులు కానీ, బ్రెయిన్ కానీ, ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయనుగాక. లివర్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. స్టమక్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, అన్ని వ్యవస్థలు కూడా చక్కగా పనిచేయనట్లుగా ప్రభా, వారు త్వరగా లేచి సంతోషంగా పిల్లలతో గడపగలిగే కృపను దయచేయమని ప్రార్థించుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం నాయన. మా పరిశుద్ధుడైన దేవ, వాళ్ళని చూసుకుంటున్న డాక్టర్లను మీరు దీవించండి, వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపే కృపను ఈ దినం వారికి అందరికీ దయచేయండి ప్రభా. ఈ పునరుత్థాన దినంలో ప్రతి ఒక్కరు కూడా కలిసి సంతోషంగా నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారు. వారిని అందరినీ బట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, నిన్ను ఆరాధించడానికి చేరుటకు తండ్రి మీరెంత కృప ఇచ్చారు. అలా చేరలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ప్రభా. మీ దయ వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, దయగలిగిన దేవా, కృపగలిగిన దేవా, మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ సన్నిధిలో చేర్చినారు. నీకు వందనములు ప్రభా. మరి నీ యొక్క వాక్యం వింటుండగా మా హృదయములను మీరు సన్నద్ధం చేయండి మరి ప్రభా. ఆత్మతో నింపండి మా తండ్రి దేవా. మరి చక్కటి సమాధానమును పొందుకునేలాగా కృప చూపించండి ప్రభా. నీ యొక్క వాక్యం ఎక్కడెక్కడ ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా నాయన మీరుండి నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించి ప్రతి ఒక్కరూ నాయన మారు మనసు పొందినట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే ఇంకా మారు మనసు పొందలేదో వారందరూ మారు మనసు పొందుకోవాలి దేవా. నిన్ను అంగీకరించాలి, నీవు సొంత రక్షణకునిగా నిన్ను అంగీకరించుట కృప దయచేయండి. వారి యొక్క నీ యొక్క కృపచేతనే సమస్తం జరుగుతుంది. నీ పైననే ఆధారపడి ఉన్నాం నాయన ప్రభా. ఎక్కడెక్కడ నీ యొక్క సేవ జరుగుతున్నదో, ఎక్కడెక్కడైతే నీ యొక్క సువార్త ప్రకటించబడుతున్నదో అక్కడంతా కూడా మీరు అత్యధికంగా ఫలభరితంగా నీ సేవను జరిగించండి దేవా. మా ప్రభా, వెనక ఉండి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. మారుమూల ప్రాంతాల్లో సేవ చేస్తున్న సేవకులను ఆశ్రయించండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నాయన, మరి ఎవరెవరు ఎంత కష్టంలో నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారో ప్రభా, వారికి ఉన్న కష్టాలేవో, వాళ్ళకు ఉన్నటువంటి కొదువలేవో అవన్నీ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా మా ప్రభా కృప చూపించి వారందరినీ కూడా వారి హృదయాలను తెరవండి ప్రభా. వారి హృదయాలలో నెమ్మదిని అనుగ్రహించండి, వారికి కావలసినవి అనుగ్రహించండి. ఉద్యోగాలు, వివాహములు ప్రభా, సంతానాలు ఏమి ఉన్నటువంటి వారికి సంతానం ప్రతి ఒక్కరికి నేను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల ఏ శ్రమంలో కలుగునుగాక దేవా. నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. నీ యొక్క సమాధానం మాకందరికీ దయచేయమని వేడుకుంటున్నాము.
దేవా ఈ దినం బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి. మీ సన్నిధి కాంతి వారిపైన ఉదయింపజేయండి. దేవా ప్రభా నీ యొక్క ప్రశస్తమైన కాంతితో వారిని నింపి, సమాధానంతో నింపి, ఆశీర్వాదంతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పునరుత్థాన దీవెనలు ప్రతి ఒక్కరిపైన కూడా కుమ్మరించమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం. దేవా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్క తండ్రికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. I wish you all a happy Father's Day. God bless you all.